Hi all of you. Today we are going to discuss about Fibonacci series in Java. What is Fibonacci series? అసలు ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి? ఫిబొనాకీ సిరీస్ అంటే నెంబర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్ ఎలా ఫామ్ అవుతుందంటే ఈ సిరీస్లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ యొక్క సమ్మే థర్డ్ డిజిట్గా ఫామ్ అవుతుంది. ఈ సిరీస్ 0 అండ్ 1తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇనిషియల్గా. నెక్స్ట్ థర్డ్ డిజిట్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ఈ సిరీస్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 0+1, 0+1 1. నెక్స్ట్ డిజిట్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ముందున్న లాస్ట్ 2 డిజిట్స్ 1+1 2, 1+2 3, 2+3 5 లైక్వైజ్ అలాగ ఫామ్ అవుతూ వెళ్తుంది. దీన్ని జావాలో ఎలా బిల్డ్ చేస్తామో ఈ లాజిక్ని ఒకసారి బిల్డ్ చేసి చూద్దాం. క్లాస్ నేమ్ నేను ఫిబొనాకీ అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ని ఒకసారి సేవ్ చేసి చూద్దాం. మీరు ఏ ఫోల్డర్లో అయితే సేవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోల్డర్కి వెళ్ళి ఓపెన్ చేసి ఎగ్జాక్ట్గా క్లాస్ నేమ్, ఇక్కడ మీరు క్లాస్ నేమ్ ఏమి ఇచ్చారో ఆ క్లాస్ నేమ్ .java ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేయాలి. ఇక్కడ మనం ఫిబొనాకీ అని ఇచ్చాం కదా, ఫిబొనాకీ .java అనే దాంతో మనం సేవ్ చేస్తాం ఈ ఫైల్ని. సేవ్ అయింది. మెయిన్ మెథడ్. ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్స్ని మనకు కావాల్సిన వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ n1 అనేది 0తో ఇనిషియలైజ్ చేస్తున్నాం, n2 1తో, ఇక్కడ n1 0, n2 1. ఫస్ట్ వేరియబుల్ సెకండ్ వేరియబుల్ మనం 0 and 1తో ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇప్పుడు స్కానర్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేద్దాం. ఇక్కడ స్కానర్ ఆబ్జెక్ట్ ఎస్ అనే కాదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. అలాగా నేను ఇక్కడ ఎస్ అని తీసుకున్నాను. ఇక్కడ యూజర్ని మనం అడుగుతున్నాం కౌంట్ వాల్యూని ఎంటర్ చేయండి అని. నెక్స్ట్ యూజర్ మనకి ఇక్కడ కౌంట్ వాల్యూ ఎంటర్ చేసిన వెంటనే కౌంట్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. ఎలా? ఇంటీజర్ టైప్ కాబట్టి కౌంట్ అనేది నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ని మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం.
ఇక్కడ ఫర్ లూప్ తీసుకొని I అనే వేరియబుల్ తీసుకున్నాం, 2తో ఇనిషియలైజ్ చేసుకున్నాం. 2తోనే ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఆల్రెడీ 0 ఇండెక్స్లో n1 అనే వేరియబుల్ తీసుకున్నాం. తర్వాత ఫస్ట్ ఇండెక్స్ అనేది 0తో మనకి స్టార్ట్ అయ్యేది. ఇక్కడ వాల్యూ చూడబాకండి, ఇండెక్సెస్ వాల్యూస్ స్టార్ట్ ఫ్రమ్ 0. నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్ 2 నుండి మనం స్టార్ట్ అయ్యాం. ఇక్కడ లూప్ అనేది ఇండెక్స్ 2 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ n1 వాల్యూ ప్రింట్ అవుతుంది. n1 వాల్యూ ప్రింట్ అవి ఒక చిన్న స్పేస్తో n3 వాల్యూ ప్రింట్ అవుతుంది. n3 వాల్యూ ఎలా వస్తుంది అంటే n1 ప్లస్ n2, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ n1 ప్లస్ n2 సమ్ చేస్తేనే n3 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ లైన్లో n1లో n2 వాల్యూ స్టోర్ అయ్యింది, n2లో n3 వాల్యూ స్టోర్ అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేసి చూద్దాం. డైరెక్టరీ ఎక్కడికి అంటే మీరు ఫైల్ని ఎక్కడైతే సేవ్ చేశారో అక్కడికి. ఇప్పుడు నేను డి డ్రైవ్లో జావా ప్రాక్టీస్ అనే ఫోల్డర్లో నేను సేవ్ చేశాను కాబట్టి అక్కడికి చేంజ్ చేస్తున్నాను. ఇందులో మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి అంటే ఒక కమాండ్. ఏం కమాండ్ అంటే జావాc స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా. ఇక్కడ మన ఫైల్ నేమ్ ఏంటంటే ఫిబొనాకీ కదా, ఫిబొనాకీ అని సేవ్ చేసాం కాబట్టి అది మన ఫైల్ నేమ్. జావాc స్పేస్ ఫిబొనాకీ డాట్ జావా. సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. ఒకవేళ ఏదన్నా మిస్టేక్స్ ఆర్ ఎర్రర్స్ ఉంటే ఇక్కడే మనకి చూపించేసేది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని రన్ చేయాలి. కమాండ్ ఏంటంటే జావా స్పేస్ ఫైల్ నేమ్, జావా స్పేస్, ఇక్కడ మన ఫైల్ నేమ్ ఫిబొనాకీ కాబట్టి ఫిబొనాకీ. ఎంటర్ కౌంట్ వాల్యూ మనం ఒక 10 అని ఇద్దాం. 10 అని ఇస్తే చూడండి 0తో స్టార్ట్ అయింది, 1తో స్టార్ట్ అయింది, 0 and 1, 0 + 1 1, 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8, 5 + 8 13. అలాగే మనకి ఫిబొనాకీ సిరీస్ అనేది ప్రింట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి కోడ్, పాస్ చేయండి, కోడ్ చూడండి.